నేను అంటున్నానంటే కడుపున పుట్టిన పిల్లలకి కన్న తండ్రి గురించి చెప్పాల్సిన దుస్థితి రాకూడదు. అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమవుతుందా? కడుపున పుట్టిన బిడ్డలకి కన్న తండ్రి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరో చెప్పాల్సినటువంటి దుస్థితి రాకూడదు, లేదా సాటి సహోదరులు వివరించాల్సినటువంటి దుస్థితి రాకూడదు. మీరున్నారు, ఇక్కడున్న మీ అందరిని అడుగుతున్నాను, మీరు అందరూ ఉన్నారు. మీ నాన్నగారి గురించి మీ అమ్మగారి గురించి మీకు తెలుసా? మాకు తెలుసా? మీకు మేమైనా చెప్పాలా? మిమ్మల్ని అడుగుతున్నాను. మీ నాన్నగారి గురించి మీ అమ్మగారి గురించి మీకు మేమేమైనా చెప్పాలా? మీకే తెలుసా? మీకే తెలుసుగా, మేమేం చెప్పక్కర్లేదుగా, ఏం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఐ నో వాట్ అబౌట్ మై డాడీ అండ్ మై మమ్మీ. నాకు తెలుసు, మా నాన్న ఏంటో తెలుసు, మా అమ్మ ఏంటో తెలుసు. కానీ లోక సంబంధమైన నాన్న గురించి లోక సంబంధమైన అమ్మ గురించి మనకి ఎవ్వరు చెప్పక్కర్లేదు. మనకి ఎలా తెలుసో కన్న తండ్రి అయిన దేవుని గురించి మాత్రం మనకేం తెలియదు. మనకి ఎవరో వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయనే చెప్పించుకోవాల్సినటువంటి దుస్థితి కూడా ఉంది. ఈ దుస్థితి ఏ తండ్రికి రాకూడదు. నా పిల్లలకు నా గురించి తెలియాలి, నా పిల్లలకు నా గురించి చెప్పండి, నా పిల్లలకు నా గురించి వివరించండి అనేటువంటిది ఒక రకంగా దుస్థితి. అది సర్వప్రపంచం దేవునికి కలిగేలా చేసింది. అంటే మనిషి దేవుని గురించి మర్చిపోవడం వల్ల, మనిషి దేవుని గురించి సరిగా తెలుసుకోకపోవటం వల్ల, మనిషి దేవుని మనసు ఎరుగకపోవటం వల్ల, సర్వశక్తుడైన దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో మనిషి వైఫల్యం చెందటం వల్ల, ఆ వైఫల్యం కారణంగా దేవుని గూర్చినటువంటి సువార్త మనుషులకు దేవుడు కొందరిని ఏర్పరుచుకుని వారి ద్వారా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి దేవునికి ఏర్పడింది. అదే సువార్తకు మూలం. అంతే. ఈ పరిస్థితి కల్పించింది ఎవరంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేయబడినటువంటి ఆయన పిల్లలు. ఇది పచ్చి నిజం. ఈరోజు మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? సంపూర్ణమైన దేవుని గూర్చిన నిశ్చయత మీరు కలిగి ఉంటే మీకు ఎవ్వరూ బోధించాల్సిన అవసరం లేదు. అలా జరగాలనే దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించి లోకానికి పంపించాడు. దైవ గ్రంథం ఒక రోజులో వ్రాయబడిన పుస్తకం కాదు ఇది. ఈ 66 పుస్తకాలకు దాదాపు ఒక 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే మొత్తం పుస్తకాలు లిఖించబడ్డానికి గాను ఒక 1600 సంవత్సరాల కాలాన్ని తీసుకొని దాదాపుగా సుమారుగా అప్రాక్సిమేట్లీ ఆ కాలంలో ఆయా వ్యక్తులు ఆయా ప్రవక్తల ద్వారా ఆయా కాలాలలో ఆయా విధాలుగా వ్రాయించి లిఖించి మానవుని హస్తానికి అందించడానికి దేవుడు పడినటువంటి ప్రయాసం మీరు చూస్తుంటే, ఆయన పడినటువంటి ఆవేదన మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. తన్ను గూర్చినటువంటి జ్ఞానము మనుష్యులు తెలుసుకోవాలి. తనను గూర్చినటువంటి జ్ఞానం మనుషులు కలిగి ఉండాలి. దేవుడు అనే పదం మనకు ఎలా పరిచయం అయిందంటే, దేవుడు అనగానే చాలామంది కోరికలు తీర్చేవాడు, దేవుడు శిక్ష విధించేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు చల్లగా కాపాడేవాడు, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉన్నారు దేవుడు అంటే. రకరకాల అభిప్రాయాలు. మరికొంతమంది అయితే దేవుడు కూడా మనలాంటోడే అనుకున్నారు. ఆ దేవుణ్ణి మనలాంటోని చేసేద్దాం అనుకున్నారు, చేసేశారు. కొన్ని పుస్తకాలు చదువుతుంటే అనిపిస్తుంది, ఈ రాసినోడు దేవుడు కూడా నాలాంటోడు అనుకుని రాశాడు అనిపిస్తుంది. దేవుడు కూడా నాలాంటి ఒక సాదాసీదా కోరికలు కలిగినటువంటి మనిషి అనుకుని రాశాడు అనిపిస్తుంది కొన్ని పుస్తకాలు చదువుతుంటే. అలాగా దేవుడు అనగానే కేవలం నాలాంటి ఒక వ్యక్తి, నాలాంటి ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని మనిషి అనుకుంటున్నాడు. అలా అనుకోకూడదు, అస్సలు అనుకోకూడదు. దేవుడు మనలాంటి వారు కారు. ఆయన లాంటి వారుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అర్థమైందా? మనలాగా ఆయన ఉండడు. ఆయనలాగా ఎవరు మారాలి? మనం మారాలి. అది దేవుని కోరిక. అందుకే మనిషి రాసిన పుస్తకాలు చదివితే అవి మనిషి జ్ఞానం నుంచి వచ్చాయి కాబట్టి మనిషిలాగే తయారవుతాం. అదే దేవుడు వ్రాయించినటువంటి పుస్తకం ధ్యానిస్తే
దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలికలోనికి మార్చబడతాం. అందుకే చెడిపోతున్న తన పిల్లల్ని సంస్కరించడానికి, చెడిపోతున్న తన పిల్లల్ని బాగు చేయడానికి, చెడిపోతున్న తన పిల్లల్ని తప్పుదారిలో నుండి సక్రమమైన మార్గంలోనికి తీసుకుని రావడానికి తన్ను గూర్చిన సంగతులను వ్రాయించి దేవుడు గ్రంథస్థం చేయించి ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని అంటే, మనకి నచ్చితే నో ప్రాబ్లం. సంపూర్ణంగా మనకు నచ్చుతున్నావా? సంపూర్ణంగా మనకు నచ్చుతున్నావా? మనకి నచ్చడం అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. తప్పు చేస్తున్నాననే భావన ఎప్పుడు కలగకూడదు. చేస్తానేమో అన్న భయం ఉండకూడదు. ఎప్పటికీ నేను ఎప్పుడు పర్ఫెక్షనిస్ట్, ఆమె పర్ఫెక్షనిస్ట్, నేను ఎప్పుడు తప్పు చేయను, ఎక్కడ తప్పు జరగదు, నాకు ఏ బలహీనతలు లేవు, ఏ బలహీనతలో నేను పడిపోను, నా చూపు, నా ఆలోచన, నా క్రియ, నా నడక, నా నడవడిక, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ ఎప్పుడైనా మీకు కలిగిందా? కలగదు. అందుకే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అంటాడు, ప్రతివాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం కలిగి ఉన్నాడట? వ్యాధి కలిగి ఉన్నాడట. వ్యాధి అనగానే మనం భౌతికంగా తీసుకోకూడదు. ఆ ప్రవక్తల మాటలను ఎప్పుడు భౌతికంగా తీసుకోకూడదు. ప్రవక్తల మాటలు ఎప్పుడు ఆత్మీయంగానే ఉంటాయి. ఆత్మీయ భాష. ఆయన మిమ్మల్ని తన అరచేతుల మీద చెక్కున్నాడు అనే భాష మనకు కనబడినా, ఈ గ్రంథం నాకు తినిపిస్తాడు, నేను తినేశానని చెప్పి మనకు కనబడినా వినబడినా, దాన్ని మనం భౌతికంగా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి? ఆత్మీయంగా, స్పిరిచువల్గా తీసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీకు ఎప్పుడైనా నేను 100% నేను కరెక్టే, 100% నేను ప్యూర్గా ఉన్నాను, 100% నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను బాధపడలేదు, నా క్రియలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, నా ఆలోచనలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, నేను ఎప్పుడూ యథార్థంగా, నీతిగా, నిందారహితంగా, నిష్పక్షపాతంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించాను అని ఎప్పుడైనా మీ మనసు మీకు చెప్పిందా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పిందమ్మా? చెప్పలేదుగా. మరి ఏమనిపిస్తుంది మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకున్నప్పుడు? ఎక్కడో వెలితి కదా, ఎక్కడో చిన్న వెలితి, ఎక్కడో చిన్న నిస్సహాయత, ఎక్కడో బలహీనత, ఏదో తెలియని ఒక బాధ, ఏదో తెలియని ఒక వేదన. ఇదన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మనం సంపూర్ణులం కాదు గనుక, మనం పరిపూర్ణులం కాదు గనుక. అందుకే దేవుడు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏం చేసి? పాపం చేసి. ఇక్కడ ఎవడూ అతీతుడు కాదు. ఆదాం మొదలుకు నేటి వరకు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, ఒక్క యేసు క్రీస్తు తప్పితే ఆదాం మొదలుకు నేటి వరకు ఏ ఒక్కరూ పరిపూర్ణులు కాదు, ఏ ఒక్కరూ నీతిమంతులు కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అని స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు మనల గురించి మనం ఆలోచన చేసుకుంటే మనకు అనిపిస్తుంది, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. అర్థమైందా? నేను పరిపూర్ణుణ్ణి కాదు, అలాగే నువ్వు పరిపూర్ణురాలివి కాదు. ఇక్కడ ఎవ్వరూ పరిపూర్ణులు కారు. అందరిలో ఏదో ఒక చిన్న బలహీనత, ఏదో ఒక లోపం, ఏదో ఒక నిస్సహాయత, ఏదో ఒక నిర్లిప్తత, నిర్జీవ స్థితి, అజ్ఞానం, అంధకారం, ఏదో చీకటి లోపల ఆ హృదయాంతరాలలో ఆవహించి మనిషిని నువ్వు సంపూర్ణుడివి కాదు అని మనిషికి తెలిసేలా చేశాయి. అప్పుడు అనిపించింది, లేదు నేను ఇంకా సంపూర్ణుణ్ణి కావాలి, నాకు పాపక్షమాపణ రావాలి, నేను కొన్ని విషయాలలో మారాలి, మారు మనస్సు పొందాలి. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే టెస్ట్ జరిగినప్పుడు. ఇప్పుడు మీరు అందరూ బాగానే ఉన్నారు, హాస్పిటల్కి కానీ వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకున్నారు అనుకోండి, ఏదో ఒక లోపం చెప్పరా? అందరు బాగానే ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. సపోజ్ ఇప్పుడు నీకు బ్లడ్ టెస్ట్ అని, స్కానింగ్ అని, ఐ టెస్ట్ అని, కనీసం కంటి పరీక్ష, ఇలాగేవో రకరకాల పరీక్షలు ఉంటాయి. పోనీ ఇవేమీ లేకపోయినా విటమిన్ డెఫిషియన్సీ నిన్ను తీసుకెళ్ళి ఏమైనా విటమిన్లు తక్కువ ఉన్నాయా
అనే పరీక్ష చేయించినా ఏదో ఒక లోపం నీ శరీరంలో కనబడదా? అయితే ఏదో ఒక విటమిన్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువ ఉండొచ్చు, కంటి చూపు కానీ, వినికిడి సమస్య కానీ, ఇలాగా ఏదో ఒక సమస్య శరీరంలో లోపంగా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు దొరుకుతుంది ఇవన్నీ? ఎప్పుడు బయటపడతాయమ్మా ఇవన్నీ? పరీక్షలు చేయించినప్పుడు, టెస్ట్కి వెళ్ళినప్పుడు దొరుకుతాయి. టెస్ట్కి వెళ్ళినంత వరకు ఇక్కడ అందరూ ఆరోగ్యవంతులే. టెస్ట్కి వెళ్ళలేదు, ఇప్పుడు ఎలా ఉన్నా మీరు అందరూ ఎవరు? మీరు ఆరోగ్యవంతులు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ అనారోగ్యవంతులు, అంతే కదా? టెస్టులు చేస్తే అందరిలో ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నాకు ఏ సమస్య, ఏ రోగం, అసలు ఏ బలహీనత శరీరంలో లేదన్న వాళ్ళు చేయి చూపించండి. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ అందరికీ తెలుసు, కాన్ఫిడెంట్గా తెలుసు, మీలో ఏ వ్యాధి లేనోడు ఉండుండొచ్చు. ఉన్నారు లేదా? ఉన్నారా? నాకు ఏ వ్యాధి లేదు, ఏ బలహీనత లేదు, ఏ రోగము లేదు. ఐఎమ్ కంప్లీట్ హెల్దీ, ఐఎమ్ కంప్లీట్ ఆల్ రైట్. సో అలాంటి వాళ్ళను కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదో ఒకటి ఉందని చెప్తారు. నీకు పలానా విటమిన్ తక్కువ ఉందమ్మా అంటే అది లోపమా కదా? చెప్పండి, లోపమా కదా? లోపమేగా. అలాగా శరీరాలలో రకరకాల లోపాలు కలిగినటువంటి వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో, డాక్టర్ల దగ్గర పరీక్షకి వెళ్తే ఎలాగైతే దొరుకుతున్నాయో, అలాగే దేవుని పరీక్షలో కూడా కొంతమంది దొరుకుతారు. డాక్టర్లు శరీరాన్ని పరీక్షిస్తే దేవుడు దేన్ని పరీక్షిస్తాడు? హృదయాన్ని పరీక్షిస్తాడు. డాక్టర్లు శరీరాన్ని పరీక్షించి పలానా వ్యాధి ఉంది, పలానా అసమతుల్యత ఉంది, పలానా విషయంలో నువ్వు తక్కువగా కనబడుతున్నావు, నీకు ఈ లోపం ఉంది అని ఎలాగైతే చెబుతారో, సర్వోన్నతుడైన దేవుడు కూడా మానవుని హృదయాన్ని పరీక్షించి, పరమ వైద్యుడు ఆయన మానవుని హృదయాన్ని పరీక్షించి, నీకు ఈ లోపం ఉంది, నీకు ఈ సమస్య ఉంది, నీకు ఈ ఇబ్బంది ఉంది, దాన్ని సరిదిద్దుకోవాలని చెప్తాడు. అలా మానవులందరినీ సరిదిద్దడానికే, సంపూర్ణత వైపుకు నడిపించడానికే, సంపూర్ణ స్థితిలో నిలబెట్టడానికే దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మానవులందరినీ సంపూర్ణులుగా చేయాలి అనుకున్నాడు. దానిలో భాగంగానే మొట్టమొదట పాపిని అని ఒప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను రోగిని అని ఒప్పుకుంటేనే కదా ట్రీట్మెంట్కి వెళ్తాను, అంతేనా? ముందు గుర్తించాలిగా. ఏం గుర్తించాలి? నేను రోగిని అని గుర్తించినప్పుడు ఎక్కడికి వెళ్తాను? ట్రీట్మెంట్కి వెళ్తాను. అసలు నేను రోగినే కాదన్నప్పుడు, నాకు రోగమే లేదన్నప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తానా? వెళ్ళను కదా. ఇన్ ద సేమ్ సెన్స్ మనిషి కూడా మొదట తాను పాపిని అని గ్రహించాలి. ఇది ఎలా జరగాలంటే అందరి బోధ వలన తాను పాపినని గ్రహించాలి. దేవుని బోధ వలన తాను పాపినని గ్రహించాలి. కొరింథీ పత్రికలో ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ స్పష్టీకరిస్తున్నాడు చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. అందరూ ప్రవచించుచుండగా అన్నాడంటే, ప్రవచించటం అంటే బోధించటం అని అర్థం. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో, ఈ కాంటెక్స్ట్లో అందరూ ప్రవచించుచుండగా అన్నాడు. అందరూ ప్రవచించడం అంటే అర్థం ఏంటి? ఒక అవిశ్వాసికి దైవ ప్రవచనాలను తెలియచేయటం అంటే బోధించటం అని అర్థం. ఒక అవిశ్వాసికి బోధ వినే పరిస్థితి కల్పించటం. అందరూ ప్రవచించుచుండగా ఏం జరిగిందో చూడండి. అవిశ్వాసి అయినను, ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అన్నాడు. చూసారా? బోధ వలన మనిషి ఏం గ్రహిస్తాడటమ్మా? పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడతాడు అని వ్రాయబడింది అక్కడ. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను పాపిని అని గ్రహించాలంటే ఎలా గ్రహించగలను నేను? బోధ. ఎవరి బోధ? ఎందులో బోధ? దేవుని బోధ, గ్రంథములోని బోధ, దైవ గ్రంథములోని బోధ. ఎప్పుడైతే బోధ మనం విన్నామో, ఈ బోధ మన హృదయంలో పడిందో, అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఎస్ నేను పాపిని అని అతడు గ్రహిస్తాడు. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి బోధ చేయండి. సువార్త ప్రకటించడం అంటే అర్థం ఏంటి? బోధించండి.
సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి బోధించండి, సువార్త ప్రకటించండి. ఈ బోధ విన్న తర్వాత నమ్మినవాడు, అనగా నేను పాపినని అంగీకరించి ఈ పాపపు జీవితం నుండి నన్ను నా క్రీస్తు విడిపించాలని కోరుకుంటున్నారు. సో కాబట్టి నేను పాపినని గ్రహించి ఆ పాపం నుండి విడుదల పొందాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు క్రీస్తును నమ్ముతారు. అంటే ఎందుకు ఆయన్నే నమ్మాలంటే ఆయన ద్వారా పాపక్షమాపణ, రక్షణ కలుగుతుందని విశ్వసించి ఆయన్ని నమ్మి బ్యాప్టిజం ద్వారా రక్షణలోనికి వెళ్తారు. అర్థమైందా? నమ్మని వాడు ఆ పాపములోనే నిలిచి ఉంటాడు గనుక, ఆ పాపములోనే కొనసాగుతుంటాడు గనుక, పాపాన్ని విడిచిపెట్టడు గనుక, మారు మనసు పొందడు గనుక, దైవానుగ్రహం వల్ల లభించిన పాపక్షమాపణ పొందుకొనడు గనుక నమ్మని వాడికి ఏమవుతుందట? శిక్ష విధింపబడుతుంది. అందులో అంత అర్థం ఉంది. నమ్మడం నమ్మకపోవడం అనే దానిలో అంత అర్థం ఉంది. దాన్ని చాలా క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు ఈరోజు చాలామంది మతోన్మాదులు. చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు. క్యాజువల్గా అంటే ఎలాగా? మన ఐడియాలజీలోకి తీసుకొస్తున్నారు, దాన్ని మన భావజాలంలోకి తీసుకొస్తున్నారు. మన భావజాలంలో తీసుకురాకూడదు, దైవ భావజాలంలోనే దాన్ని అర్థం చేసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినట్టే ఆయన నమ్మేస్తే ఇంకెలాంటోడైనా సరే రక్షణ ఇస్తాడంటే, ఆయన నమ్మలని శిక్షించేస్తాడంటే, మంచోడైనా సరే ఇలా మాట్లాడుతున్నారు. మంచోడిని శిక్షిస్తాను ఎక్కడని చెప్పాడేటి? ఆయన నమ్మితేనట అంటే ఇది ఎలా 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 తీసుకొస్తున్నారంటే దీన్ని వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతానంటే ఎలాంటోడైనా సరే కాపాడేస్తారట. వాళ్ళ పార్టీలో లేకపోతే మంచోడైనా కూడా ఇబ్బంది పెట్టేస్తారట. నేను లోక సంబంధమైన ఆలోచనలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు లోకానుసారంగా పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలోకి కానీ జంప్ అయ్యామనుకోండి, ఆడు ఎలాంటోడైనా ఆడి మీద ఏముండవు, కేసులు ఉండవు. ఉన్న కేసులు కూడా ఏం చేస్తారు? కొట్టుబడేస్తారు అవసరం అయితే, అంతే కదా. అదే వాళ్ళ పార్టీలోకి వెళ్లకుండా వాళ్ళ పార్టీకి ఎగ్నెస్ట్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, మంచోడిని కూడా ఇబ్బందులు పెట్టవచ్చు, మంచోడిని కూడా ఇరుకుని పెట్టవచ్చు. నువ్వు ఏం చేస్తావరా, మా పార్టీలో లేవు కాబట్టి నేను ఇబ్బంది పడుతున్నావురా అని చెప్పొచ్చు. ఈ భావజాలంలోకి తీసుకొచ్చి కలిపేశారు దేవుని వాక్యాన్ని కూడా. ఎంత దుర్మార్గులు చూడండి మనుషులు. యేసు ప్రభు చెప్పిందా ఆ కోణంలో కాదు, యేసు ప్రభు చెప్పిందా విధానంలో కాదు. వాళ్ళు అలాగ అర్థం చేసుకున్నారు. మనం ఏం చేయగలం? అంతేనా? మనిషి అర్థం చేసుకుంటాను బట్టి ఉంటుంది అది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. మనుషులు ఒకటంటే ఇంకోటి తీసుకుంటారు. మనం ఏం చేయలేము దానికి. ఒకటి చెప్తే మరొకటి అర్థం చేసుకుంటారు. దానికి మనం ఏం చేయలేం. అది అపార్థము అంటారు. దాన్ని ఏమంటారు? అపార్థము. ఒక ఆయన అంటున్నాడు, బైబిల్ గ్రంథంలో నోవహు అట్లు చేసెను అని ఉంది. నోవహు అట్లు చేసెను. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడంట, ఏ అట్లు చేశాడు? మినపట్ల పెసరట్ల అన్నాడు. మనం ఏం చెప్పాం వాడికి? నోవహు అట్లు చేసెను అని ఉంది. ఇప్పుడు వెంటనే అతను ఎలా రియాక్ట్ అయ్యాడు? ఓహో, నోవహు అట్లు చేసెను, మినపట్ల పెసరట్ల అన్నాడట. ఇప్పుడు దాన్ని అలా కూడా అర్థం చేసుకోవచ్చా? మీరు చెప్పండి, చేసుకోవచ్చా? నోవహు అట్లు చేసెను అన్నప్పుడు ఓహో ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కానీ అక్కడ భావం అది కాదు. భావం ఏంటనేది తెలుసుకుంటేనే భాష ఏంటనేది అర్థమవుతుంది. భావం తెలియనంత వరకు భాష కూడా అర్థం కాదు కదా. సో అలాగే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నప్పుడు మా పార్టీలోకి వస్తే కేసులు కొట్టేస్తాం, మా పార్టీలోకి రాకపోతే కేసులు పెట్టేస్తాం అన్నట్ట. అలాగే అర్థం చేసుకోవాలా దాన్ని? లోక సంబంధంగా అలాగే అర్థం చేసుకుంటారు. మా పార్టీలోకి వస్తే నువ్వు ఎంత ఎలాంటివాడివైనా నీకు కేసులు ఉండవు, మా పార్టీలోకి రాకపోతే నీ మీద ఏం పడతాయి? కేసులు పడతాయి. నువ్వు ఎన్ని అదొప్పలైనా చేసి మా పార్టీలోకి జంప్ అయిపో, అవన్నీ కూడా మేము కొట్టేస్తాం, క్లియర్ చేసేస్తాం. నువ్వు ఎన్ని నీచమైన పనులన్నీ చేసేసుకో, మా పార్టీలోకి వచ్చేస్తే నీ అన్నీ కూడా ఏం చేసేస్తాం? క్లియర్ చేసేస్తాం. లోక సంబంధమైన రాజకీయాల్లో అలాంటి భావజాలం కనబడుతుంది. అందుకే నాయకులు కూడా చాలా సందర్భాల్లో పార్టీల మీద పార్టీలు 5 ఏళ్ళకోసారి మారిపోతుంటారు. ఎవడు గెలిస్తే ఆడి పంచం చేరుతుంటారు, ఎవడు ఫామ్లో ఉంటే ఆడి పంచం చేరుతుంటారు. ఎందుకు అలా చేరతారంటే మనం అటు పోతే ఈ 5 ఏళ్ళు చేసినటువంటి అవినీతి అంతా కూడా అక్కడ ఏం చేసుకోవచ్చు? కవర్ చేసుకోవచ్చు. అధికారం కింద కవర్ చేసుకోవచ్చు. అధికారం లేకపోతే తీసుకెళ్ళి వీళ్ళే జైల్లో వేస్తారు కాబట్టి కవర్ చేసుకోవడం కుదరదు. కాబట్టి మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, సేఫ్ కాదు. తప్పని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారేమో కానీ కుదిరిన ప్రతోడు గోడ దాటేస్తుంటాడు. కుదిరిన ప్రతోడు తను కాపాడుకోవడానికి సేఫ్ జోన్లోకి వెళ్దామని చూస్తుంటాడు. ఈ ప్యాటర్న్లోనికి వచనాన్ని తీసుకొచ్చారు మతోన్మాదులు. ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వచన భావాలను వక్రీకరిస్తున్నారు. క్రైస్తవుల్ని దారి తప్పించడానికి వచన భావాలను వక్రీకరిస్తున్నారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే అర్థం నువ్వు ఎలాంటోడైనా సరే పర్లేదు, నా పార్టీలోకి వచ్చేస్తే నేను నిన్ను కాపాడుతాను కాదు.
నువ్వెంత నీచుడు అయినా పర్లేదు, నా పక్కకు వచ్చి నన్ను నమ్మేసుకుంటే నిన్ను వదిలేస్తా అని కాదు. నువ్వెంత దుర్మార్గపు క్రియలు చేసినోడు అయినా పర్లేదు, యేసు ప్రభు అని నన్ను ఆశ్రయించేస్తే నీ దుర్మార్గత అలాగే ఉన్నా కూడా నువ్వు సేఫ్ సైడ్ ఉన్నట్టే అని యేసు ప్రభు ఎక్కడా కూడా చెప్పలేదు. దాని అర్థం అది కాదు, ఆ వచన భావం అది కాదు. మరి ఆ వచన భావం ఏంటి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అనే మాటలోని ఆంతర్యం ఏమిటి, అంతరార్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నమ్మడం ఏంటి, బాప్తిస్మం పొందడం ఏంటి, యేసు ప్రభువును నమ్మడం ఏంటి, నమ్మి బాప్తిస్మం పొందడం ఏంటి అని అంటే అర్థం అదే. నేను పాపినని ఒప్పుకొని ఫస్ట్ ఆ బోధ వలన, ఆయన బోధ వలన, వినుట వలన ఏం కలుగునన్నావు? విశ్వాసం కలుగును కదా. వినడం అంటే ఏం వినడం? బోధ వినడం కదా. ఈ బోధ, క్రీస్తును గూర్చిన బోధ ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలో పడిందో అతడు ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అవర్ లార్డ్. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఏ సిన్నర్. ఎస్, ఐఎమ్ ఏ సిన్నర్. నేను పరిపూర్ణుణ్ణి కాదు, నేను స్పిరిచువల్గా బలవంతుణ్ణి కాదు, బలహీనుణ్ణి. అనేక బలహీనతలు నన్ను ఆవరించున్నాయి. చాలా తప్పులు నా జీవితంలో జరిగాయి, చాలా పొరపాట్లు నా జీవితంలో జరిగాయి. నా ఆలోచనలు కూడా సక్రమంగా లేవు, నేను కరెక్ట్గా ఆలోచించలేదు. నేను దేవుని యొక్క స్కానింగ్ ముందు నిలబడితే, స్కానింగ్ అంటే ఏంటి? బోధ. దేవుని స్కానింగ్ ముందు నిలబడితే, ఆయన టెస్టులు చేస్తాను రమ్మన్నాడు, ఆయన టెస్ట్ ముందు నిలబడితే ఆయన టెస్ట్లో నేను పాస్ అవ్వేవాడను కాదు, పాస్ అయ్యేదాన్ని కూడా కాదు. ఆయన టెస్ట్కి ముందు నిలబడితే నాలో ఏదో ఒక లోపం ఆయన తీస్తాడు బయటికి. అందుకే ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? ఎవడు నిలవలేడు, నిలవలేడు. ఎవడు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ, అంత పర్ఫెక్షనిస్ట్ ఎవడు లేడు ఇక్కడ. నీవు దోషములను కనిపెట్టి చూస్తే నీ ముందు నిలబడగలిగే, నీ ఎదుట నిలబడగలిగే సామర్థ్యం, శక్తి మానవుల్లో లేదు. ఇది డిక్లేర్ చేశాడు దేవుడు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడట. ఒక్కడు కూడా లేడు. ఒకవేళ ఎవరైనా వచ్చి నేను పర్ఫెక్ట్ అండి, 100% నేను రైట్, 100% నేను సూపరు అని ఎవరైనా అంటే దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాగే మిమ్మల్ని అందుకే అడిగాను నేను, నాలో ఏ లోపం లేదని నువ్వు ఎక్కడ చెప్పగలవు? ఇక్కడ గ్రౌండ్లో చెప్పగలవు. వెంటనే నేను కారెక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి అన్ని పరీక్షలు చేయించేస్తే ఏదో ఒక లోపం డాక్టర్ గారు కనుక్కుంటాడా కనుక్కోడా? అది చిన్నదో పెద్దదో డిసీజ్ ఉంది, అంతేనా? సో కాబట్టి అది కంటి సమస్య కావచ్చు, ఒంటి సమస్య కావచ్చు, పంటి సమస్య అయినా కావచ్చు. చివరికి పంటి సమస్య కూడా ఏంటది? సమస్య. 32 పళ్ళు సక్రమంగా ఉన్నాయనుకోండి, సూపరు. కానీ ఎక్కడో చిన్న క్యావిటీ ఉన్నా, దంతానికి పుచ్చుబట్టినా, పళ్ళు జుమ్మని లాగుతున్నా ఏంటి, దాన్ని ఏమంటారు? సమస్య అంటారా? అంటారు కదా. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఒకవేళ సమస్య అంటూ దొరికితే, ట్రేస్ అయితే అది సమస్యే. ఒక డాక్టరు నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణ ఆరోగ్యం ఉందో లేదో, అది విటమిన్ డెఫిషియన్సీ ఉందో లేదో అన్ని విధాలా డాక్టర్ పరీక్షించగలిగితే, దేవుడు కూడా నీలో లోపం ఉందో లేదో పరీక్షించగలడా లేడా? చెప్పాలి. పరీక్షించగలడా లేడా? పరీక్షించగలడు. అందుకే అన్నాడు, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా నీ ఎదుట ఎవడు నిలవగలడు నాయన? అసలు అంత సామర్థ్యం ఎవడుకుంది? అంత గొప్ప స్థితిలో ఎవడుంటాడు? ఎవడు నిలబడలేడు. ప్రతోళ్ళలో ఏదో ఒక లోపాన్ని దేవుడు చూడగలడు ఆయన తలుచుకుంటే. అందుకే అన్నాడు, నాయన మీరు మీ పాపానికి క్షమాపణ నా దగ్గరే పొందుకోవాలి, ఇంకా మీకు ఎక్కడ దొరకదు. అలా కాదు ప్రభువా, చేసే పనికిమాల పనులన్నీ చేశాను, ఈ మధ్య కొన్ని పుణ్యకార్యాలు మొదలెడదాం అనుకుంటున్నాను, అవి ఏమైనా 2 బ్యాలెన్స్ చేస్తావా అంటే అవ్వదు నాయన. అదే ఇదే, అదే ఇదే. నువ్వు ఏం విత్తావో ఆ పంట కొయ్యాలి. పైన ఉన్న ప్రభువు నేను గనుక, తీర్పరిని నేను గనుక, తీర్పు తీర్చివాడను నేను గనుక, నా రాజ్యాంగం కింద మీరున్నారు గనుక, నా చట్టం కింద మీరున్నారు గనుక, నా రాజ్యాంగానికి మీరు లెక్క చెప్పాలి, నా చట్టానికి మీరు లెక్క చెప్పాలి. ఇది నా చట్టం, నా రాజ్యాంగం, దైవ రాజ్యాంగం, దైవ చట్టం. మానవ రాజ్యాంగం క్రింద, మానవ చట్టం క్రింద ఉన్న మనం మానవ లెక్కల్లోకి ఆలోచన చేయకూడదు. ఏ లెక్కల్లో ఆలోచించాలి? దైవరాజ్యాంగం లెక్కల్లో, దైవ చట్టం లెక్కల్లో ఆలోచన చేయాలి. ఇప్పుడు చెప్పండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు అనగానే నా పార్టీలోకి వస్తే క్షమించేస్తా అనే ప్యాటర్న్లో మాట్లాడిన మాట అది. నువ్వు ఎన్ని పనికిమాలిన పనులు చేసుకున్నా పర్లేదు, నా పార్టీలోకి వస్తే నీ అవినీతినంతా కప్పుతా, నీ అవినీతిని కాపాడతా అనే ప్యాటర్న్లో చెప్పిన మాట అది
కాదుగా, నీ అవినీతిని వదిలి ఆ పాపాన్ని ఏం చేయాలి? వదిలి నా దగ్గరకు వచ్చి ఏం చేయాలి? పాపక్షమాపణ పొందాలి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది చూడండి. గతంలో చేసినటువంటి తప్పుల్ని యేసుక్రీస్తు క్షమిస్తాడు కదా. చాలామంది అడుగుతుంటారు, ఏమండి ఎంత నీచమైన పాపైనా సరే మీ యేసుప్రభు దగ్గర క్షమాపణ దొరుకుద్దట కదా. అయితే మీ ఇంట్లో 10 మందిని నరికేసి నేను యేసుప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటాను, క్షమించేస్తాడా అని అడిగాడు ఒక మేధావి. లేదా మీ ఇంట్లో వాళ్ళని ఎవరొకళ్ళని పాడు చేసి మీ యేసుప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే క్షమించేస్తాడా అని మరో మేధావి సినిమా తీశాడు. చూడండి, వీళ్ళ భావజాలం ఎంత ఇరుగ్గా ఉందో చూడండి, వీళ్ళ హృదయ విశాలత, హృదయ వైశాల్యం లేని వాళ్ళు, దేవుని భావాన్ని అర్థం చేసుకుందామన్న ప్రయత్నం చేయని వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనిషి తప్పు ఎప్పుడు చేస్తాడు? కొన్ని సందర్భాల్లో తెలిసి చేస్తాడు, కొన్ని సందర్భాల్లో తెలియక చేస్తాడు. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం అనేది ఎవరిలో అయితే వస్తుందో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ పశ్చాత్తాపం అనేది లేని చోట దేవునికి సంబంధమే లేదు. అసలు అర్థమైందా? అసలు అక్కడ దేవునికి సంబంధమే లేదు. నేను 10 మందిని నరికేసి మీ యేసుప్రభు దగ్గరికి వస్తా అంటే అక్కడ పశ్చాత్తాపం ఉందా? పరీక్ష ఉందా? పశ్చాత్తాపం ఉందా? లేదు. వాడు నేను తప్పు చేస్తా, నా తప్పుని మీ దేవుడు ఎంకరేజ్ చేస్తాడా అని అడిగినట్టుంది. అది దేవుడు తప్పుని ఎంకరేజ్ చేయడు. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే ఇంకక్కడితో దానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని అర్థం. ఏంటి అర్థం? పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడితో దానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను, ఇక ఆపేస్తున్నాను, మారిపోయాను మంచిగా, ఇక మీదట న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను, ఆ పాత దానికి ఏంటి మరి పరిస్థితి అని దాని అర్థం తప్ప, నేను రేపులు చేస్తా క్షమిస్తావా, నేను మర్డర్లు చేస్తా క్షమిస్తావా, నేను దొంగతనాలు చేస్తా క్షమిస్తావా, నేను ఇంకేవో యదొప్పనులు చేసుకుంటా తిరుగుతానని క్షమిస్తావా అని కాదు. అక్కడ ఆ భావజాలం లేదు. అక్కడ దాన్ని ఎలా తిప్పేశారో చూడండి. మానవ వక్రీకరణలో దేవుని వాక్యం అపార్థం అవుతుంది ఈరోజు మనుషుల మధ్యలో. ముఖ్యంగా మతోన్మాదుల వక్రీకరణలో దేవుని వాక్యం అపార్థం అవుతుంది. మతోన్మాదుల వక్రీకరణ ఇప్పటికి 2 చెప్పాను మీకు నేను. ఏ విధంగా వక్రీకరిస్తున్నారో దేవుని వాక్యాన్ని, ఏ విధంగా దేవుని వాక్యాన్ని తప్పుగా చెప్తున్నారో సమాజానికి, దేవుని గురించి తప్పుగా చూపిస్తున్నారో సమాజానికి. మధ్య వాళ్ళు ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో. వాళ్ళకా ఏమీ తెలీదు. ఆ భావజాలం, వ్యక్తి భావజాలంలోనికి దైవశక్తిని తీసుకురావాలనుకుంటున్నారు. దైవశక్తి భావజాలం వేరు, వ్యక్తి భావజాలం వేరు. మానవుని తలంపులకు దేవుని తలంపులకు ఎక్కడ పొత్తు కుదరదు. నా తలంపులు ఆకాశం అంత ఎత్తులో ఉంటే మీ తలంపులు ఎక్కడున్నాయి? భూమి అంత పాతాళం అంత లోతులో ఉన్నాయి. కాబట్టి నాకు మీకు కంపారిజన్ సెట్ కాదు. నా భావజాలం అర్థం కావాలంటే నా స్థాయికి వచ్చి ఆలోచించాలి, మీ భావజాలం అర్థం కావాలంటే మీ స్థాయిలో పోవాలి. ఇక్కడ దేవుని స్థాయి ఆలోచన విధానం లేని వాళ్ళు ముఖ్యంగా మత ఉన్మాద భావజాలంతో వక్రీకరణకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే కాన్సెప్ట్ కానివ్వండి. ఏ పాపాన్నైనా యేసుప్రభు క్షమించేస్తాడా అంటే అవును. ఎప్పుడు? పశ్చాత్తాపం అనే పరిస్థితి అక్కడ ఉద్భవించినప్పుడు. పశ్చాత్తాపం అనే పరిస్థితి ఉద్భవించినప్పుడు లోక చట్టంలోనే క్షమాపణ ఉండదు. అంతెందుకు మీ అందరికీ తెలుసు, చాలాసార్లు నేను కూడా చెప్పాను, ఉరిశిక్ష పడినటువంటి ఖైదీకి క్షమాభిక్ష పెట్టే అర్హత ఒక్క రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతికి అర్జీ పెట్టుకుంటే ఉరిశిక్షను కూడా రాష్ట్రపతి తలుచుకుంటే ఏం చేయగలడు? రద్దు చేయగలడు. ఇప్పుడు అర్జీ రాసుకునేటప్పుడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేటప్పుడు, సార్ ఇప్పటి వరకు ఒక 4 మర్డర్లు చేశాను, ఒక 10 రేపులు చేశాను, ఓ 20 దొంగతనాలు చేశాను, ఇంకో 2 మర్డర్లు చేస్తే, ఇంకో 10 దొంగతనాలు చేస్తే నా జీవిత లక్ష్యం పూర్తయిపోద్ది. ప్రస్తుతానికి నా ఉరిశిక్ష రద్దు చేస్తే బయటికి వెళ్ళి ఇంకో 4 మర్డర్లు చేసుకుని మళ్ళీ వచ్చేస్తానని రాసి ఇచ్చాడు అనుకోండి. రాష్ట్రపతి వెంటనే అయ్యో ఇంత మంచి లక్ష్యం కలిగిన ఉన్నా నేను లోపల పెట్టాను, అయ్యో ఇటు బయటే ఉండాలి లోపల ఉండకూడదని చెప్పి నేను క్షమిస్తున్నాను బిడ్డ, నిన్ను ఉరిశిక్ష రద్దు చేసి మళ్ళీ బయటికి పంపిస్తాడా? పంపిడు. ఏమంటాడు తెలుసా? వీడికి ఉరిశిక్ష ఎప్పుడు బాబు? వచ్చే నెలలోనండి, ఈరోజు వేసేయండి, దరిద్రం వదిలిపోద్ది అంటాడు. అంతే కదా మరి. అంటే శిక్షను పెంచుతాడా తగ్గిస్తాడా? పెంచుతాడు, తగ్గించడు. ఇంకా ఎందుకంటే ఇతని భావజాలంలో మారు మనస్సు అనేది లేదు, ఇతని భావజాలంలో పశ్చాత్తాపం అనేది లేదు. కాబట్టి దేవుడు అలాంటి వారిని హర్షించడు, అలాంటి వారిని క్షమించడు, ప్రోత్సహించడు.
రాష్ట్రపతే క్షమించలేనప్పుడు దేవుడు ఎలా క్షమిస్తాడు? కొన్ని కేసుల్లో ఫోక్సో కేసులు ఉంటాయి. అంటే పసిపిల్లల్ని పాడు చేయటం, చిన్నపిల్లల్ని చెరచడం, ఇలాంటి కేసులు ఉంటాయి. చిన్న వాళ్ళ మీద అత్యాచారాలు, ఇలాంటి కేసుల్లో తొందరగా బెయిల్ కూడా ఇవ్వరు కొంతమంది జడ్జిలు. తిప్పి ఈ దరిద్రుడికి బెయిల్ ఇవ్వకూడదు అని ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకు కూడా మానవత్వం ఉంటుంది కదా, న్యాయాధిపతి కదా, వాళ్ళు కూడా మనుషులైనప్పటికీ కొంచెం వాళ్ళకు కూడా మానవత్వం, విచక్షణ ఉంటాయి. అరే ఇతను తప్పుడు మనిషి, తప్పుడు క్యారెక్టర్ కలిగినోడు, ఇలాంటి వాడికి బెయిల్ ఇస్తే మళ్ళీ సమాజంలోకి వెళ్ళి మళ్ళీ అలాంటి పనికిమాల పనులే చేసుకుని వస్తాడని చెప్పి ఎవరు బెయిల్ ఇవ్వరు. అలాంటిది సర్వోన్నతుడైన దేవుడు అంత చిన్నవాడా? హృదయ రహస్యములు ఎరిగినవాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే తలంపు పుట్టక మునుపే నీకు ఏ తలంపు పుట్టబోతుందో కూడా తెలిసినవాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువా నన్ను క్షమించు అంటే అడగ్గానే క్షమించేసే రకం కాదు ఆయన. నీది నిజమైన పశ్చాత్తాపం అయితేనే నీకు దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుంది? క్షమాపణ వస్తుంది. ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం కాకపోతే నువ్వు నమ్మి బాప్తిస్మము పొందినా రక్షింపబడవు. బాగుందా వచనం? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడడు. అది ఎలాగా? మారు మనసు లేదు, దొంగ నమ్మకం, నకిలీ నమ్మకం. నమ్మకాల్లో కూడా రెండు ఉంటాయి. నోట్లు ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి. చూడడానికి ఒకేలా ఉండే నోట్లు ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి. ఒకటి నకిలీ నోటు, ఇంకోటి ఒరిజినల్ నోటు. అలాగే నకిలీ విశ్వాసం, నిజమైన విశ్వాసం, అంతే కదా. సో ఇప్పుడు నమ్మి బాప్తిస్మం అనగానే చాలామంది అంటున్నారు మేము నమ్మేమండి బాప్తిస్మం ఇచ్చేయండి అంటున్నారు. అలా నమ్మేసి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ దేవునికి ఇష్టలుగా ఉన్నారా? చెప్పండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు అందరూ దేవునికి ఇష్టలుగా ఉన్నారా? లేరని మీకు తెలుసుగా. అననీయ సప్పీరా బాప్తిస్మం పొందిన వాళ్ళ కాదా? అననీయ సప్పీరాలు బాప్తిస్మం పొందిన వాళ్ళ కాదా అని అడిగాను. పొందిన వాళ్ళే. పొంది ఎవరి సంఘంలో ఉన్నారు? అపోస్తలుల దగ్గర వాక్యం నేర్చుకుంటూ పేతురు గారి ముందు కూర్చుంటున్నారు. వారితో పాటు సంఘంలో సభ్యులు. పేతురు గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లా కనబడుతున్నాడు. అక్కడ చక్కగా వాక్యం చెప్తున్నాడు, కూర్చుంటున్నారు వచ్చి. సంఘంలో వాళ్ళు కూడా సభ్యులు, వాళ్ళు బాప్తిస్మం పొందినోళ్లే, వాళ్ళు మారు మనసు పొందినోళ్ళా? అక్కడే చిన్న డౌట్ కొడుతుంది. బాప్తిస్మం అయితే పొందేశారు, నమ్మి ఏం పొందారు? నమ్మి బాప్తిస్మం పొందారు. అలాగే గారడీ సీమోను వాడు కూడా నమ్మి ఏం పొందాడు? బాప్తిస్మం పొందాడు. పిలిపిచ్చాడు బాప్తిస్మం వాడికి. నమ్మి బాప్తిస్మం పొందాడు. కానీ వాళ్ళు దేవుని ఎదుట యోగ్యులు కాదు. దేవుని యొక్క అనుమతిలోనికి అనగా దేవుడు టిక్ పెట్టినోళ్ళు కాదు వాళ్ళు. దేవుడు అగ్రి చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. యాక్సెప్ట్ చేయలేదు దేవుడు వాళ్ళని. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే దే ఆర్ నాట్ కరెక్ట్. అర్థమైందా? వాళ్ళు యథార్థంగా లేరు. ఇప్పుడు చెప్పండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు అన్ని సందర్భాలలో రక్షింపబడును అనకూడదు. అది నిజమైతే రక్షింపబడును, అబద్ధమైతే రక్షింపబడడు. అననీయ సప్పేరా రక్షింపబడ్డారా? నాశనం అయిపోయారా? బాప్తిస్మం పొంది కూడా నాశనం అయ్యారు వాళ్ళు. గారడీ సీమోను రక్షింపబడ్డాడా? నాశనానికి వెళ్ళాడా? బాప్తిస్మం పొంది కూడా దెబ్బయ్యారు వాళ్ళు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నమ్మి బాప్తిస్మం పొందే దేవుడు రక్షించేస్తాడటండి. ఎంత పాపాత్ముడైనా పర్లేదు, యేసుప్రభు పాపాత్ముల్ని కాపాడడానికే వచ్చాడట. యేసుప్రభు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు, అయినా పాపుల్ని రక్షించడం ఏంటండి అని మాట్లాడుతున్న ఈ మతోన్మాద ఉగ్రవాదులు అందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి. దేవుని వాక్యాన్ని వక్రీకరించినందుకు. అది దేవుని వాక్య వక్రీకరణ తప్ప సక్రమంగా బోధించినటువంటి విధానం కాదు. సక్రమంగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అంటే నిజమైన పశ్చాత్తాపంలో ఉన్నవాడు అని అర్థం. నిజమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి చేరుకున్నవాడు అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు మనలో ఉన్న ఆ పరిస్థితి ఇప్పుడు చూడండి. ఏ పాపం చేసినా పర్లేదు యేసు ప్రభు క్షమించేస్తాడు, ఏ పాపం చేసినా పర్లేదు యేసు ప్రభు విడిపించేస్తాడు. తప్పు. ఎందుకంటే అక్కడ మొదట మనం ఏముండాలని తెలుసుకున్నాం? పశ్చాత్తాపం. అందుకే మీరు మారు మనస్సు పొందండి అనడా లేదా? ప్రతి మాటలో కనబడద్దు అది. ఏం పొందాలట? మనసు మారాలి. చాలామంది మనసు మారలా, ఇంకా పాత మనసుతోనే కొత్త వేషం వేసి తిరుగుతున్నారు. మనసు అదే కానీ వేషం మాత్రం మారింది. వేషం మారితే సరిపోద్దా? లోపల మనసు మారాలా? క్రీస్తులోకి వచ్చాం, ముసుగేసాం. క్రీస్తులోకి వచ్చాం, తెల్లబట్టలు వేసాం. క్రీస్తులోకి వచ్చాం, పేరు మార్చాం. పాత పేరు ఒకటట, కొత్త పేరు ఒకటట. పేరు మారాలా? తీరు మారాలా?
ఏం మారాలి? పేరు మారితే సరిపోద్దా? సరిపోదు. మరి ఏం మారాలి? తీరు మారాలి. తీరు మారాలి. పేర్లు కాదు ముఖ్యం, ఇక్కడ తీరు ముఖ్యం. సో మనం వచ్చి ఏదో వేషం వేసుకుని బతికేస్తున్నాం అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు అక్కడ. ఇది కదా కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది తెలియాలి సమాజానికి. అలా కాదండి, క్రైస్తవులందరూ ఎంత పాపాత్ములైనా యేసు ప్రభు క్షమించేస్తారట, మిగిలిన అందరూ నరకానికి పోతారట అని మతోన్మాదులు ఈ మధ్య ఫ్యాషన్గా అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు, గాంధీ గారు ఎక్కడికి వెళ్తారు, నెహ్రూ గారు ఎక్కడికి వెళ్తారు, సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్తాడు, భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు, ఇలా అడుగుతున్నారు. క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తాడని కూడా అడుగు. ఎందుకో తెలుసా? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది అన్నాడు, వచ్చుచున్నది అన్నాడు. కాబట్టి క్రైస్తవుడిని కూడా అదే కోణంలో తీర్పు తీర్చేవాడు ఆయన. భగత్ సింగ్ గారు, అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఎవరైనా కానివ్వండి, వారి వారి క్రియల ఫలితాన్ని దేవుని ఎదుట పొందుకుంటారు. మంచోళ్ళైతే మంచి, చెడోళ్ళైతే చెడు, అంతే. దేవుని లెక్క. ఆయనకి పక్షపాతం లేదు. ఇలా అంతే తప్ప నన్ను నమ్మిన వాళ్ళందరినేమో నా స్వర్గానికి తీసుకెళ్తాను, నన్ను నమ్మలేని వాళ్ళందరినీ నరకానికి తీసుకుపోతా అనే భావజాలం అయింది కాదు. మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాను. క్రీస్తుని గురించి తెలియని వాళ్లకు కూడా మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడని రోమపత్రికలో చాలా స్పష్టంగా తెలియజెప్పాడు. క్రీస్తు అంటే ఏంటో తెలియకుండా మరణించిన వాళ్ళకు కూడా దేన్ని బట్టి తీర్పు ఉంటుందట? మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది అని బైబిల్ చెప్తోంది. కానీ ఎంత వక్రీకరణ చేశారంటే ఈరోజు సోషల్ మీడియాలో, ఇదిగోనండి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత ఎలాంటోడైనా సరే పరలోకం పోతాడంట, ఎంత దుర్మార్గుడైనా పరలోకం తీసుకుపోతాడంట, ఎంత నీచుడైనా పరలోకం పోతాడంట, వీళ్ళు యేసు ప్రభువుని నమ్మకపోతే మంచోళ్ళు కూడా నరకానికి పంపించేస్తాడంట. ఇదా మనం నమ్ముకోవాల్సిందని మత ఉన్మాదులు, ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు పబ్లిక్ మీడియాలోకి వచ్చి మాడుతున్నారు. వాళ్ళకి తెలీదు, బైబిల్ జ్ఞానం తెలీదు, వాళ్ళకి తెలీదు, బైబిల్ ఏంటో అర్థం కాదు. వక్రీకరణ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. తప్పది, అలా మాట్లాడకూడదు, తెలియకుండా మాట్లాడకూడదు. వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు, జ్ఞానం లేక మాట్లాడుతున్నారు. మానవ భావజాలంలోనికి దేవుని వాక్యాన్ని తెచ్చేద్దామని ప్రయత్నిస్తున్నారు. మానవ భావజాలం వేరు, దేవుని యొక్క ఆలోచన విధానం వేరు. దేవుని ఆలోచన, దేవుని భావజాలం వేరు. సరే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒక మనిషి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉండి ఇప్పటికి కూడా, ప్రభు మరి నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నాకు పరలోకం ఇచ్చేయని అన్నాడు అనుకుందాం. ఇస్తాడా? ఇస్తాడా? ఇస్తాడమ్మా? ఇస్తే ఆయన దేవుడు అవుతాడా? అలాగైతే అననీయ సప్పిరకి ఏమి ఇవ్వాలి? పరలోకం ఇచ్చేయాలి. ఇస్కరియోతు యోధాకి ఏమి ఇచ్చేయాలి? పరలోకం ఇచ్చేయాలి. యేసు ప్రభువుతో పాటు తిరిగినందుకు. గారడీ సీమోనుకి ఏమి ఇచ్చేయాలి? బాప్తిసం పొందినందుకు పరలోకం ఇచ్చేయాలి. అలాగే ఎన్నే, ఎంబ్రే, ఫిలేతు, హుమెనైను, అలెక్సాంద్రు, దియోత్రెఫే, వీళ్ళందరికీ ఏమి ఇచ్చేయాలి? పరలోకం ఇచ్చేయాలి. మరి ఇచ్చాడా? ఇస్తాడా? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము. సో ఇవ్వడు, అలాగే ఇవ్వడు ఆయన. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు అని వ్రాయబడింది గ్రంథంలో. క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు. అలాగే మరి గతకాలంలో చేసిన పాపాలు ఉన్నాయి, నేను మారాను. కొన్ని విషయాల్లో అవి నన్ను వెంటాడుతూ ఉంటాయి. వాటికి పరిష్కారాలు కూడా నేను చేయాల్సినవి ఉంటాయి, కొన్ని ఉంటాయి. గతంలో ఒక ఆయన సాక్ష్యం ఇస్తూ అన్నాడట, నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేసేవాడిని. యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఎన్నిసార్లు ప్రయాణం చేశానో టికెట్ లేకుండా అన్ని టికెట్లు కొనుక్కుని చింపేసాను అన్నాడంట. అంటే దానికి ఏంటి పరిష్కారం చేశాడనమాట, లెవెల్ చేసుకున్నాడు పాపాన్ని, అంతేనా? ఇండియన్ రైల్వేని మోసం చేసినందుకు గాను ఎన్ని టికెట్లు కొనుక్కుని చింపేశాడు? ఎన్నిసార్లు ప్రయాణం చేశాడు అన్నిసార్లు టికెట్లు కొనుక్కుని ఏం చేశాడట? చింపేశాడట. సో అసలు అది పరిష్కారమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది పరిష్కారమే కాదు. మరి అలాగైతే ఎవరితో వ్యభిచారం చేస్తే ఏం చేస్తాడు? దాన్ని ఎలా లెవెల్ చేస్తాడు? ఎవరైనా మర్డర్ చేస్తే దాన్ని ఎలా లెవెల్ చేస్తాడు కదా? సో ఇక్కడ లెవెల్ చేయడానికి ఏమీ లేదు. జరిగిన పొరపాటు ఏదైతే ఉందో జరిగిపోయింది. పాపక్షమాపణ ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఎలా ఇస్తాడు? ఉచితంగా ఇస్తాడు. నెక్స్ట్ మనం చెయ్యాల్సిన, మన తప్పిదానికి తగిన విధంగా మనం చెయ్యాల్సింది ఏదైనా ఉంటే, చేసిన అన్యాయానికి ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా అని కొంతవరకు ఆలోచించాలి. దానికి కూడా బైబిల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను మీకు. రెఫరెన్స్ అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. లోకసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక క్యారెక్టర్ కనబడుద్ది కదా. ఈ జక్కయ్య అనే క్యారెక్టర్ గతంలో ఏం చేసేవాడంటే,
చాలామంది దగ్గర అన్యాయంగా సొంకరి పన్ను వసూలు చేసేవాడు. చాలామంది దగ్గర ఎక్కువ ట్యాక్సీలు వేసి ట్యాక్స్ కలెక్టర్, గుత్తదారుడు కూడా. అంటే అతని కింద ఇంకా చాలామంది ట్యాక్స్ కలెక్టర్లు ఉండేవారు. ఒక రకంగా అతను చెప్పాలంటే ఒక పెద్ద గుత్తకు తీసుకొని దాని కింద ఇంకా చాలామంది ట్యాక్స్ కలెక్టర్ని పెట్టుకుని ఎక్కువ వసూలు చేసి ఎక్కువ డబ్బు సంపాదించాడు. పన్నులు వసూలు చేసేవాడు రోమా ప్రభుత్వ కాలంలో. ఇప్పుడు అతను మారు మనసు పొంది క్రీస్తు ద్వారా క్షమాపణ కూడా పొందుకున్న తర్వాత అతనికి అనిపించింది, నా పాపాన్ని యేసుక్రీస్తు ఉచితంగా క్షమించేశాడు, ఓకే. నా పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, ఓకే, చేస్తాడు, ఓకే. ఆయన ద్వారా నా ప్రతి పాపం ఏమైంది? క్షమించబడింది. కానీ నేను చేయవలసింది ఏమైనా ఉందా అని ఆలోచించాడు. నేను చేయాల్సింది ఏమైనా ఉందా పర్సనల్గా అంటే ఆలోచిస్తే అతనికి అర్థమైంది, అన్ని పాపాలు ఒకలాంటివి కావు. కొన్ని పాపాలకి నువ్వు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, కొంత ఎఫెక్ట్ ఉంటుంది నీ మీద, దాన్ని నువ్వు భరించాల్సి ఉంటుంది. కొన్నింటికి నువ్వేమీ చేయలేవు కాబట్టి దేవునికి విడిచిపెట్టి పశ్చాత్తాపం చెంది ఇక మీదట అలా చేయకుండా మంచిగా ముందుకు నీతి క్రియలు, సత్క్రియలు చేసుకుంటూ ముందుకు కొనసాగాల్సి ఉంటుంది. రెండూ చాలా అవసరం. కన్నే లేకపోతే చేయగలిగింది ఏమీ లేదు. కంట్లో నలుసు పడితే మాత్రం తీసే అవకాశం ఉంది. పూర్తిగా కన్ను పోతే చేయగలిగింది ఏమీ లేదు. జస్ట్ నలుసు మాత్రం పడితే తీసి చూపు బాగు చేసుకునే అవకాశం ఉంది. రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందో మన జీవితంలో కూడా కొన్ని ఉంటాయి, దిద్దుకోవాల్సినవి ఉంటాయి. మనం చేయగలం అవి. దేవుడు ఉచితంగా క్షమిస్తాడు, కానీ మనం కొన్ని భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు జక్కయ్య జీవితంలో అతను చేసింది ఏంటి? చాలామంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు, ఆ డబ్బులు ఇంట్లో బీరువాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయొచ్చు? యేసుప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని, క్షమాపణ యేసుప్రభు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఈయన ఇంట్లో మూలుగుతున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు ఎవరికి చెందాల్సిందో వాళ్ళకి ఇచ్చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే అది చెయ్యగలిగినది కాబట్టి. అదే తను ఎవరినైనా మర్డర్ చేశాడు అనుకోండి, ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలడా? తీసుకురాలేడుగా. ఇంకా అక్కడేమి చేయలేడు కాబట్టి ఇంక మౌనంగా ఉండాలి. ఇంకో జీవికి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఇతను చంపిన వారికి ఏమైనా కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి అతని అవసరత ఎంతైతే ఉండేదో ఆ అవసరత ఇతను ఏమైనా తీర్చడానికి అవకాశం ఉంది. ఒకవేళ అతనికి ఏమైనా పిల్లలు ఉంటే ఇతను చదివించవచ్చు, పోషించవచ్చు, బట్టలు కొనివ్వచ్చు, ఆస్తులు రాసివ్వచ్చు, చాలా చేయొచ్చు. ఎందుకంటే అతని తండ్రిని చంపాడు కాబట్టి. అతనికి ఏమైనా భార్య ఉంటే ఆమెకు డబ్బులు ఇవ్వచ్చు, పొలాలు రాసివచ్చు, స్థలాలు రాసివచ్చు. ఎందుకంటే నీ భర్తను చంపి పాపం మూటగట్టుకున్నాను, క్రీస్తు ద్వారా నేను క్షమాపణ పొందాను, కానీ నా మనసు ఎందుకో ఊరుకోవట్లేదు, దానికి తగ్గ మూల్యం ఎంతో కొంత చెల్లించాలని నేను చెల్లిస్తున్నానని కూడా చెప్పొచ్చు. దెర్ ఈజ్ ఏ వే. అలాగా ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే తన ఆస్తిలో సగం ఎవరికి ఇచ్చాడంట? బేదలకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ బేదల దగ్గరే దోచుకున్నాడు కాబట్టి, అది బీరువాలో మూలుగుతుంది కాబట్టి. తప్పు చేశానని ఒప్పుకున్నాడు, నాకు ఈ రోగం ఉందని గుర్తించాడు. యేసుక్రీస్తు ద్వారా నేను క్షమాపణ అయితే పొందుకున్నాను, కానీ తప్పకుండా నేను నా తప్పుకు బట్టి, నేను చేసిన దాన్ని బట్టి నేను చేయగలిగే అవకాశం ఉన్నది చెయ్యాలి అనుకున్నాడు. సగం ఏం చేశాడు? బేదలకు ఇచ్చాడు. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు, నేను ఎవరి వద్ద అయినను అన్యాయముగా ఏదైనా తీసుకుంటే, అన్యాయంగా ఏదైనా తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా చెల్లిస్తానని ప్రభుతో చెప్పాడంట. ప్రభు కూడా యాక్సెప్ట్ చేశారు. 4 అంతలు చెల్లిస్తాడు. అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే రెట్టింపంటే రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు ఇస్తాడు, 100 తీసుకుంటే 400 ఇస్తాడు. అర్థమైందా? అంటే మనం క్షమాపణ పొందేశాం, ప్రభు మనల్ని క్షమించేశాడు, అక్కడితో అయిపోలా. ఇప్పుడు ఉదాహరణకి మీలో ఎవరో ఒకరు ఇదే ఊళ్ళో ఒక 5గురి దగ్గర 5 లక్షల అప్పు తెచ్చి ఎగ్గొట్టారు, ఇవ్వట్లేదు, మానేశారు. 5గురి దగ్గర ఎన్ని తెచ్చారు? 5 లక్షలు అప్పు తెచ్చారు. ఇదే ఊరిలో ఉన్నారు 5గురు కూడా. మీరు ఇప్పుడు మారు మనసు పొందేశారు. ఎవరో బోధ చేశారు, బోధ విన్నారు, మీరు పాపినని గ్రహించారు, మారు మనసు పొందారు, యేసుక్రీస్తు చెంతకు వచ్చారు, ప్రభువా నన్ను క్షమించు కనికరించని ఆయన పాదాల మీద పడ్డారు, నమ్మారు, మారు మనసుతో కూడిన బాప్తిస్మం తీసుకున్నారు, అంత బాగానే ఉంది. ఇప్పుడు ప్రభువా నన్ను క్షమించేసావు కాబట్టి బీరువాలో ఉన్న 5 లక్షలు మాత్రం నేను వాళ్ళకి ఇవ్వను ప్రభువా. గతంలో ఎలాగైతే నా చుట్టూ తిప్పుకున్నానో ఇప్పుడు కూడా అలాగే తిప్పుకుంటాను ప్రభువా. గతంలో ఎలాగైతే వాళ్ళని ఏడిపించానో ఇప్పుడు కూడా అలాగే ఏడిపిస్తాను ప్రభువా అని అంటే యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడా? మీ సెన్స్తో చెప్పండి. క్షమిస్తాడా అంటే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానన్న మాట
మారు మనస్సు ఉంటే చెల్లుతుందా, మారు మనసు లేకపోతే చెల్లుతుందా? మారు మనసు ఉంటేనే చెల్లుతుంది. నెక్స్ట్, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? మారు మనసు పొందిన వ్యక్తి ఏం చేయాలి? అలా 5 లక్షలకి ఇచ్చేయాలా వద్దా? ఇచ్చేయాలి, రిటర్న్ చేసేయాలి డబ్బు. ఎందుకంటే ఇప్పుడు నేను క్రైస్తవుడిగా మారాను, నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, నేను క్రీస్తును అనుసరిస్తున్నాను, క్రీస్తు భావజాలాన్ని కలుగున్నాను, మీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేశాను కాబట్టి, మీ దగ్గర దోచుకుని మిమ్మల్ని బాధ పెట్టాను కాబట్టి, మీకు నేను ఐపీ పెట్టాను కాబట్టి, నిజంగానే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకపోతే వేరే విషయం, ఉన్నాయి కాబట్టి ఇదిగో నేను తిరిగి తెచ్చి నీకేం చేస్తున్నాను? ఇచ్చేస్తున్నాను. ఇది వన్ ఆఫ్ ద వే, వన్ కైండ్ ఆఫ్ వే. ఇప్పుడు ఇతని దగ్గర అసలు రూపాయి కూడా లేదు, నిజంగానే లేదు. ఆ 5 లక్షలు తీసుకోవడం, 5 లక్షలు ఆతకపూర్వం అయిపోవడం, ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోవటం, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టేసిన తర్వాత, ఆ తర్వాత ఇప్పుడు క్రీస్తులోకి రావడం జరిగాయి. ఇప్పుడు మరి ఏంటి పరిష్కారం? ఇవ్వగలడా? ఏమైనా ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఇవ్వడానికి ఏమైనా ఉందా అతని దగ్గర? ఏమీ లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కూడా ఒక వే ఉంది. ఆ వే ఏంటో తెలుసా? వాళ్ళ 5గురి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళని కలిసి, అయ్యా నా దగ్గర నిజానికి ప్రస్తుతానికి డబ్బులు అయితే లేవు, నేను మీకు చేసింది అన్యాయమే, నేను మీకు చేసింది ద్రోహమే, కానీ దేవుడు నా ఎడల కృప చూపిస్తే, దేవుడు నా ఎడల దయ చూపిస్తే రాబోయే రోజుల్లో నేను కానీ ఆ 5 లక్షలు సంపాదించగలిగే సామర్థ్యం కలిగి ఆ స్థాయికి కనుక నేను ఎదిగితే తప్పకుండా మీ బాకీ నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి రావాలి. నిజంగానే ఆ పరిస్థితి దేవుడు కల్పిస్తే తిరిగి మళ్ళా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. చూసారా? యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ దొరికింది కదా అని మన ప్రతి పాపాన్ని ఆయన కప్పెట్టేశాడు కాబట్టి మనం ఇంకేమీ చెయ్యక్కర్లేదు అనేది కూడా లేదు. దానికి జక్కయ్య సాక్ష్యం. మరి రాళ్ళు తీసుకుని వచ్చిన స్థితిలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, అందరు రాళ్ళు పట్టుకుని వచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను శిక్షించాలి, చంపాలి. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడా అనేది అక్కడ టాస్క్. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, మీలో పాపం లేనోడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. ఎవ్వడూ అంత సాహసానికి తెగించలేదు. అందరూ కూడా రాళ్ళు అక్కడే విడిచిపెట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వారు ఆమెను అడిగారు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా అమ్మ అంటే, ఎవరు విధించలేదు ప్రభు అంది. అప్పుడు నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా, ఇక్కడ నువ్వు వెళ్ళి ఏం చేయకు, పాపం చేయకు, ఇక్కడ నువ్వు వెళ్ళి ఏం చేయకు, పాపం చేయకు. అక్కడితో క్లియర్ అది. ఇప్పుడు ఆమె వ్యభిచారి, తాను ఎవరి దగ్గర దోచుకున్నది ఫిజికల్గా ఏమీ లేదు, తాను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నది ఫిజికల్గా ఏమీ లేదు. ఆమె ఏం చేసిందంటే తన శరీరాన్ని పాడు చేసుకుంది అంతే, తన శరీరాన్ని నాశనం చేసుకుంది అంతే. లేదా డబ్బులు తీసుకుని తన శరీరాన్ని అమ్ముకుని ఉండొచ్చు, ఆ కొనుక్కున్నాడు కూడా డబ్బులు కొనుక్కుని ఉండొచ్చు. సో అక్కడితో అది కూడా క్లియర్ అయిపోయింది. అంటే తాను చెల్లించాల్సిన మూల్యం అంటూ ఇంకేమీ లేదు. బయట ఎవరో ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నువ్వు నాకు పరిహారం చెల్లించాలి, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే నమ్ముకున్నావు, కానీ నువ్వు నాకు పరిహారం చెల్లించాల్సిన స్థితిలో ఉన్నావు అని జక్కేని అడిగినట్టుగా అడగగలిగే పరిస్థితి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి లేదు. అంటే జక్కయ్య స్థితి వేరు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ స్థితి వేరు. కానీ ఇద్దరూ దేవుని ఎదుట పాపులే. పాయింట్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా, చాలా డెప్త్గా ఆలోచించాలి మీరు. ఇద్దరూ దేవుని ఎదుట పాపులే, ఇద్దరికీ పాప క్షమాపణ అవసరమే దేవుని ఎదుట. క్రీస్తు ఇద్దరిని క్షమించాలి, జక్కయ్యని క్షమించాలి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా క్షమించాలి. కానీ ఇద్దరి వే ఒకటి కాదు. అతను కొంత మూల్యం తన దగ్గర దాచుకున్నాడు కాబట్టి అతను పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే ఆ డబ్బుని వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే అతను బీరువాలో మూలుగుతుంది వాళ్ళ డబ్బు, అది ఆ డబ్బు ఆళ్ళది, ఈంది కాదు. సో ఇచ్చేయాలి. కానీ ఈమె ఇవ్వడానికి ఏమీ లేదు. అర్థమైందా? ఈమె ఇవ్వడానికి ఏమీ లేదు. ఈమె చేసింది పాపమే కానీ ఇదో విధానం, అతడు చేసింది పాపమే కానీ అదో విధానం. ఆ రెండు విధానాల్లో వేరువేరు. సో ఈమె ఇక మీదట ఏం చేయకుండా బ్రతికితే సరిపోద్ది, వ్యభిచారం చేయకుండా బ్రతికితే సరిపోద్ది. ఇక మీదట కొత్త జీవితాన్ని ప్రారంభించి క్రీస్తుకు లోబడి బ్రతికితే సరిపోద్ది. క్రీస్తును ప్రేమించి ఆయన చెప్పినట్టుగా నీతిగా బ్రతికితే సరిపోద్ది. ఆయన ఇందు విశ్వాసం ఉంచి ఆయన చూపించిన మార్గంలో నడిస్తే సరిపోద్ది. అంతే తప్ప కొత్తగా ఈమె పరిష్కారం కోసం ఆలోచించి చేయాల్సిందంటూ ఏమీ లేదు. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైతే యేసుక్రీస్తు ఎక్కడా పాపాన్ని ప్రోత్సహించట్లేదనే సత్యం మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఎక్కడా పాపాన్ని ప్రోత్సహించట్లేదు, పాపిని మారమని చెబుతున్నాడు, పాపాన్ని విడిచిపెట్టమని చెబుతున్నాడు. ఆ పాపి మారు మనసు పొందితే ఉచితంగా పాప క్షమాపణ
అనుగ్రహిస్తానని చెబుతున్నాడు. అంతే. అలా పాపి మారటానికి కావాల్సిన బోధ విమర్శించే బోధ. ఇక్కడ ఉందా లేదా మాట? కొరింథీ పత్రికలో మీరు చదువుకున్నారా లేదా విమర్శింపబడును అని? చదువుకున్నారా? చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఇంతగా చదువుకున్నారుగా, 14వ అధ్యాయం. అందరి వలన ఏమవును అని చదువుకున్నారు మీరు? అందరి వలన ఏమవుతాడమ్మా? అందరి వలన 24 వచనం, 14, 24. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24వ వచనం. అందరూ ప్రవచిస్తుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందనివాడు, ఉపదేశం అప్పటిదాకా ఏం లేదట, పొందలేదంట. లోపలికి వచ్చినప్పుడు అందరి బోధ అని ఉంది చూడండి అక్కడ. అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన ఏమవుతాడు? విమర్శింపబడతాడు. అప్పుడు అతని హృదయ రహస్యాలు ఏమవుతాయి? బయలుపడతాయి. అంటే నీ బోధ పాపిని విమర్శించాలి అని బైబిల్ చెప్తోంది. నువ్వు బోధించే బోధ పాపిని ఏం చేయాలి? విమర్శించాలి. కొందరు అంటారు కదా, మీరు విమర్శిస్తున్నారేంటి, విమర్శించకూడదు అంటారు. బైబిల్ ఏం చెప్తోంది? ఈ బోధకుడు అండి అందరినీ విమర్శిస్తాడండి అంటారు కొందరు. ఇంతకీ బోధకుడు బోధతో విమర్శించాలా వద్దా? బైబిల్లో ఉందా లేకపోతే నేను చెప్పానా? బైబిల్ ఉందా? బోధ వలన, అందరి బోధ వలన ఒక మనిషి తాను పాపినని గ్రహించి అందరి వలన ఏమవుతాడట? విమర్శింపబడును అని ఉందా లేదా? అంటే వాక్యం మనిషిని విమర్శించడానికైనా ఇవ్వబడింది. చెప్పండి అమ్మా, చదివారుగా, నేను కొత్తగా రాసుకొచ్చానా? చదివిందేగా, మీరు చదివిందేగా. అంటే బోధ పాపి విమర్శింపబడటానికే. పాపి ఏమవ్వాలి? దేవుని బోధ వలన విమర్శింపబడాలి. అప్పుడు అతని హృదయ రహస్యాలు ఏమవ్వాలి? బయలుపడాలి. బయటికి తవ్వి తీస్తుందట వాక్యం. అందుకే నా వాక్యము బండను బద్దలు చేయు సుత్తి వంటిది కదా. అర్థమైందా? వాక్యం ఏంటి? బండను బద్దలు చేయు సుత్తి వంటిది. ఎప్పుడైతే దేవుని వాక్యం మనిషి హృదయంలోనికి వెళుతుందో అతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. పాపిని ఒప్పుకుంటాడు. లోపల జరుగుద్ది ప్రక్రియ. బయటికి నోటి మాట రాకపోయినా లోపల మాత్రం వాక్యం అతను ఒప్పింపజేస్తుంది. కఠిన హృదయాలు కరుగుతాయి, బండ హృదయాలు బద్దలవుతాయి, పాపిష్టి హృదయాల్లో మారు మనస్సు ఉద్భవిస్తుంది. అక్కడ నుంచి కొత్త జన్మ మొదలవుతుంది, కొత్త జీవితం మొదలవుతుంది. అలా మారినవాడు ప్రభు చెంతకు వచ్చి అడుగుతాడు, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంతవరకు పాపిగానే ఉన్నాను, ఇంతవరకు నేను నిస్సిగ్గుగా పాపపు క్రియలు చేశాను, ఇక మీదట నేను మారతాను అనే భావన ఆ బోధ వలన వస్తుంది. అందరి వలన విమర్శింపబడతాడు. బోధ చేసేవారందరి వలన విమర్శింపబడతాడు. అలా విమర్శింపబడితేనే హృదయం పగులుతుంది. అలా విమర్శింపబడితేనే బ్రతుకు మారుతుంది. అలా విమర్శింపబడితేనే జీవితం కొత్త పొంతలు తొక్కుతుంది. కొత్త మార్గాలను అన్వేషిస్తాడు, కొత్త జీవితంలోకి అడుగు పెడతాడు. అలా చేయకపోతే అతని బ్రతుకులో మార్పు రాదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు పాపాలని ప్రోత్సహిస్తున్నాడా? నేను చేసిన బోధ ఇంతవరకు విన్నారుగా, మీకు అన్ని రెఫరెన్సెస్ చూపించానుగా. ఎక్కడైనా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అంటే పర్లేదు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, నేను కప్పేస్తాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నట్టుందా వచ్చిన అది? అలా అర్థం చేసుకోవాలి దాన్ని. కాదుగా, నోవహు అట్లు చేసిను. ఏ అట్లు చేసిను? దేవుడు చెప్పినట్లు చేసాను. నోవహు అట్లు చేసినట్టు ఏం చేసాను? దేవుడు చెప్పినట్లు చేసాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి దేవుడు ఏ అట్లు చేయమని చెప్పాడని అడగకూడదు. మినపట్ల పెసరట్లా అని మళ్ళీ అనకూడదు, అది బుద్ధిహీనత. నోవహు అట్లు చేసిను అన్నప్పుడు ఏ అట్లు అని అడగకూడదు, మినపట్ల పెసరట్లా అనకూడదు. దేవుడు చెప్పినట్లు చేసిను అన్నప్పుడు కూడా దేవుడు ఏ అట్లు చేయమని చెప్పాడని అడగకూడదు. అర్థమైందా? ఏమర్థం చేసుకోవాలి అక్కడ? దేవుడు చెప్పిన విధానంలో నోవహు నడిచాడు, అది క్లారిటీ. ఇన్ ద సేమ్ సెన్స్ నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఎలాగది? పశ్చాత్తాపంతో హృదయం పగిలి విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చి తన పాపం విషయమై చింతించి ఒప్పుకొని ఏం చేశాడు? విడిచిపెట్టి ఏం పొందాడు? బాప్తిస్మం అంటే క్రీస్తు అనుగ్రహించే క్షమాపణ పొందుకున్నాడు. ఇతనికి సంపూర్ణంగా పాతదంతా వదిలేశాడు, కొత్తగా మారాడు. కాబట్టి పాతవి గతించెను, సమస్తము కొత్తవాయును, నూతనమాయను. అది అతనికి అప్లికబుల్. అర్థమైందా? నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే అర్థం ఏంటి? మళ్ళీ దాని అర్థం ఏంటి? నన్ను నమ్మకపోతే మంచోడైనా సరే నరకలో హేత్తా అని మతోన్మాదులు చెప్పిందా? దాని అర్థం మతోన్మాదులు చెప్పినట్టు అర్థం చేసుకోవాలా? కాదు. నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే అర్థం ఏంటంటే అతడు తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు,
క్రీస్తును గూర్చినటువంటి సువార్తను అంగీకరించలేదు. తన పాపపు బ్రతుకు నుండి ఆయన విడిపించగలడు, విడిపించి క్షమించడానికి దేవుని రాజ్యాంగం క్రింద న్యాయాధిపతిగా వచ్చాడు అనే సత్యాన్ని గ్రహించలేదు. గనుక ఆ పాపములోనే ఉండి చనిపోతున్నాడు, గనుక అతడికి శిక్ష విధింపబడును. అంతే దాని అర్థం. అలాగే చేసిన పాపాలు ఏమైనా పర్లేదు, ఇంకా వాటికి మనం ఏం చేయాల్సింది ఏమీ లేదంటే అన్నింట్లో కుదురుద్దా? కుదరదు. జక్కే సందర్భంలో కొంత పరిష్కారం ఇతను కూడా చెల్లించాల్సి ఉంటుంది, కొంత మూల్యం ఇతను కూడా చెల్లించాల్సి ఉంటుంది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ సందర్భంలో మూల్యం చెల్లించడానికి ఆమె దగ్గర ఇంకేమీ లేదు. వట్టి క్షమాపణ పొందుకుని నీతిగా బ్రతికితే చాలు. ఇలాగా ప్రతి సందర్భంలో కూడా దెర్ ఈజ్ ఎ వే. దాన్ని పట్టుకోవాలి, వాక్యంలో దాన్ని పట్టుకుని దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మనకు నచ్చిన వేలో దాన్ని అర్థం చేసుకోకూడదు. అర్థమవుతుందా? దైవ భావజాలంలోనికి మనం రావాలి తప్ప మన భావజాలంలోనికి దైవవాక్యాన్ని తెచ్చుకోవడానికి వీలు లేదు. సో మీ అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మీరందరి బోధ వలన విమర్శింపబడుతుంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, అవును ప్రభువా, నేను పరిపూర్ణుణ్ణి కాదన్న సత్యం నాకు అర్థమైంది. మిమ్మల్ని గూర్చిన సంగతులు నేను తెలుసుకోవాలి, మిమ్మల్ని గూర్చిన సంగతులు నేను ధ్యానించాలి, నేను మిమ్మల్ని గూర్చి నేర్చుకొని సంపూర్ణత్వంలోకి అడుగులు వేయాలి. సంపూర్ణత్వంలోకి పౌలు భక్తుడు ఇది చెప్తాడు కొలసీ పత్రికలో. ఎంత మంచి మాట చెప్తారంటే, ఒకసారి చూడండి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు ఎలా చేయాలి? సంపూర్ణుడిగా చేయాలి. ఎవడు సంపూర్ణుడు కాదు, ఇక్కడ ఎవడు పరిపూర్ణుడు కాదు, సంపూర్ణుడు కాదు. ప్రతి ఒక్కరిని క్రీస్తునందు ఎలా చెయ్యాలి? సంపూర్ణునిగా చెయ్యాలి. ఎస్, ఇట్స్ ఎ ప్రాసెస్. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ప్రతి బోధకుడి లక్ష్యం అదే. ఒక మనిషిని దేవుడు నాకు అప్పగించాడంటే ఆ మనిషిని సంపూర్ణుడిగా చేసి నేను ఎవరి ముందు నిలబెట్టాలి? క్రీస్తు ముందు నిలబెట్టాలి. అలాంటి పరిణతి నేను సాధించాలి. అందుకే మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో ఏం చెప్పమన్నాడు? సమాధానం చెప్పమన్నాడు. ఆ సమాధానం చెప్పగలిగే స్థాయి, జ్ఞానం, వివేకం మనం సొంతం చేసుకోవాలి. క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచ్చు. ప్రతి మనుష్యునికి ఏం చెప్పుచ్చు? బుద్ధి చెప్పాలి. చెబుతూ ప్రతి మనుష్యుడికి బోధిస్తూ ఆయనను ప్రకటిస్తున్నాం అన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి మీరు విమర్శింపబడే బోధ వినాలి. ఆ బోధ వలన మీరు విమర్శింపబడాలి. బోధ విన్న తర్వాత మీ పాపం మీకు గుర్తు రావాలి. ఆ పాపం విడిచిపెట్టారో లేదో పరీక్షించుకోవాలి. ఆ పాపానికి పరిష్కారాలు, ఏమైనా ప్రాయశ్చిత్తాలు జరిగించవలసి ఉన్నారేమో ఆలోచించాలి. జక్కేలాగా ఒకవేళ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీలాగా ప్రాయశ్చిత్తం చేయగలిగే స్థితి ఏమీ లేదు, సమస్తం క్రీస్తు ద్వారా సంపూర్ణం అయిపోయిందని అనుకుంటే ఇక మరలా ఆ పాపం వైపు చూడకుండా మీ నీతి మార్గంలో మీరు నడుచుకుంటూ క్రీస్తు వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. దిస్ ఈజ్ ద వే, రియల్ వే. అర్థమైందా? కాబట్టి పరిపూర్ణులుగా క్రీస్తు యేసునందు నిలబెట్టాలన్న దేవుని కాంక్ష, పరిపూర్ణులుగా చేయాలన్న దేవుని ఆలోచన మనకి ఎప్పటికప్పుడు సంపూర్ణంగా స్పష్టమవుతోంది. అంతెందుకు ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, నేను పరిశుద్ధుడిని అన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన అంటే దేవుని ఎదుట పరీక్షించుకోవాలి. సమస్త ప్రవర్తనని పరీక్షించుకోవాలి. అంతెందుకు అద్దం ముందుకెళ్ళి నిలబడినప్పుడు మీరు ఓన్లీ ముక్కు ఒకటే చూసుకుంటారా? కన్ను ఒకటే చూసుకుంటారా? మరి ఇంకేంటి? లిప్స్టిక్ సరిపోయిందా లేదని పెదాలు ఒకటే చూసుకుంటారా? మరి ఇంకేంటి? మొత్తం టోటల్గా అద్దంలో కనిపించేది అంతటిని పరీక్షిస్తారా లేదా? టోటల్ బాడీని అద్దంలో కనబడుతున్నదంతా పరీక్షిస్తారుగా. అలా పరీక్షించుకునేగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మీరు. అలాగే దేవుని వాక్యం ముందుకు వస్తున్నప్పుడు మనల్ని మనం సమస్తాన్ని పరీక్షించుకోవాలి. ఎక్కడైనా ఆయనకి నచ్చంది ఉందా సెట్ చేసుకోవాలి, ఎక్కడైనా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నానా సెట్ చేసుకోవాలి, ఎక్కడైనా ఆయనకు అనుకూలంగా లేనేమో పరీక్షించుకుని సంపూర్ణత వైపుకు అడుగులు వెయ్యాలి. నేను క్రీస్తునందు సంపూర్ణుణ్ణి కావాలి. అలా నన్ను చెయ్యాలని కోరుకుంటున్న ఏకైక ప్రభువు నా ప్రభువు. ప్రపంచంలో ఏ ప్రభువు కూడా నువ్వు నాలా మారాలని కోరుకున్న ప్రభువు లేడు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఉన్నాడు. నువ్వు నాలా మారాలి నా ఫాలోవర్గా ఉండి, నువ్వు నాలా మారాలి నా కుమారుడుగా ఉండి. అందుకంటాడు పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాను. క్రీస్తును పోలి నడవడం ఎందుకు?
క్రీస్తుని పోలి నడవడం ఎందుకు? ఇక్కడ కూడా ఒక చూడండి ఎంత మంచి మాట ఉందో. అదే కొలస్సీ పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషిస్తూ సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో క్రీస్తు ఎన్ని పాటలు పడ్డాడో సంఘం అనే శరీరం కోసం, ఆయన పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేస్తున్నాను అన్నాడు. బా, వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ ఇట్ ఈస్. మీరు అర్థం చేసుకోండి. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని ఏవైతే ఉన్నాయో అవి నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేస్తున్నాను అన్నాడు. అంటే మీకు అర్థం వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తును పోలి నడుచుకునేవాడుగా ఉండాలని క్రీస్తు కోరుతున్నాడు నిన్ను నన్ను కూడా. ఏ ప్రభువు కోరాడు అలాగా? మన ప్రభువు తప్ప. ఈ లోకంలో ఏ ప్రభువు నువ్వు నాలాగా ఉండాలి, నన్ను ఫాలో అవ్వాలి, నన్ను వెంబడించాలి, నాలాగే జీవించాలని చెప్పిన ప్రభు ఎక్కడ నాకు కనబడలా. నాకు కనబడ్డ యేసుక్రీస్తు మాత్రం అదే చెప్పాడు, నువ్వు నాలా ఉండాలి, నాలాంటి క్రియలే చేయాలి, నాలాగే నడవాలి, నాలాగే జీవించాలి, నేను చెప్పిన బాటలో నేను చెప్పిన మాట మీద నిలబడాలి అని. అంత సంపూర్ణత వైపుకు నువ్వు అడుగులు వెయ్యాలి. క్రీస్తును ధరించుకోవాలని ఉంటుంది బైబిల్ గ్రంథంలో, గలతీ పత్రికలో. క్రీస్తుని ఏం చేయాలి? ధరించుకుని ఉన్నాము అన్నాడు. ఆయన ధరించుకోవాలి. సో అలా చెప్పిన ఏకైక ప్రభువు మన ప్రభువు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆలోచిస్తూ ముందుకు కొనసాగితే, యేసుక్రీస్తు భావజాలం అర్థం కావాలి అంటే దైవాత్మ పూర్ణులుగా దైవ భావజాలాన్ని అన్వేషించాలి, శోధించాలి. మానవ భావజాలంలోనికి దైవ భావజాలాన్ని తెచ్చుకుంటే ఎప్పటికీ మీకు బైబిల్ గ్రంథం అర్థం కాదు. మతోన్మాదులు ఎలాగైతే అపార్థం చేసుకున్నారో అలాగే మీరు కూడా ఏం చేసుకుంటారు? అపార్థమే చేసుకుంటారు. ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు, ఏనాడో భక్తుడు చెప్పాడు. చివరగా చూసుకుని ముగించుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, దైవ విద్య ఎరుగని వారు, విద్యావిహీనులు అంటే చదువురానోళ్ళని కాదు. విద్యావిహీనులు అంటే లోక సంబంధంగా ఆలోచించకుండా అక్కడ కూడా విద్యావిహీనులు అంటే అక్షరాలు రానోళ్ళు, చదువు రానోళ్ళు, చదువుకోలేనోళ్ళని కాదు. విద్యావిహీనుడు అంటే దైవ విద్య, దేవుని విద్య ఎరుగని వారు అని అర్థం. దేవుని విద్యావిహీనుడు, దేవుని జ్ఞానము ఎరుగనివాడు అని అర్థం. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురని పుట్టినోట్లు ఏం రాశాడు? ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏముందట? గ్రీక్లో వక్రముగా తిప్పుదురు అని ఉందట. చూసారా? అంటే దైవ భావజాలంలోనికి వెళితేనే దైవ వాక్కులు అర్థమవుతాయి. మానవ భావజాలంలోకి తెచ్చుకుంటే నోవహు మినపట్లు చేసిన అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? ఆ సందర్భాలు తెలియాలి, అప్పుడు మనకి పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్కు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీరు నమ్మి బాప్తిజం పొందాం కాబట్టి ఏంటి రక్షించబడిపోయాం, మేము ఎలా బతికినా పర్లేదు, అంతేనా? ఎలా బతికినా పర్లేదా? ఆయనకి నచ్చినట్టు బతకాలా? బాప్తిజం పొందినోళ్ళు ఎలా బతికినా పర్లేదా? ఆయనకి నచ్చినట్టు బతకాలా? అంతేనా? ఆయనకి నచ్చినట్టు బతకాలి. ఎలా బతికినా పర్లేదని బైబిల్లో ఎక్కడా కూడా లేదు, ఎక్కడా లేదు. అది నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటా అనే భావజాలం ఎక్కడా లేదు. బాప్తిజం పొందాం కాబట్టి ఆయనకి నచ్చినట్టు బతకాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. పరలోకం కావాలనుకుంటే ఆయన మార్గాలలో నడవాలి, ఆయన ఆదేశించిన ఆదేశానుసారంగా జీవించాలి. కాబట్టి మిమ్మల్ని మీరు రాత్రి పరీక్షించుకొని ఆయన మార్గాల్లో నడుస్తున్నారో లేదో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలని, మీ సంఘాలని, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా, మీ కుమారుని గురించిన నీతి సువార్తను మత ఉన్మాదులు అపార్థం చేస్తూ లోకంలో వక్రంగా తిప్పుతున్నారు. ఈ రాత్రి వేళ కొన్ని సంగతులు వారికి, మీ పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిగా వివరించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, నాతో పాటు వేదిక మీద ఉన్న నా తమ్ముళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, వారి ద్వారా మరింత గొప్ప సేవా పరిచర్య జరిగించుకోండి. అలాగే నా ముందు కూర్చున్నటువంటి అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. మీ సత్యవాక్య పరిపాలన క్రింద వారిని నడిపించండి. ప్రభా, జీవగ్రంథంలో మా పేరు వ్రాయబడే విధంగా, ప్రభా, మా యొక్క పేర్లు మీ గ్రంథంలో ఉన్నాయని సంతోషించే విధంగా మా జీవితాలు ఎల్లప్పుడూ ఉండినట్లు సహాయం దయచేయండి. మీ కృప, మీ కాపుదల ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని, మీ పరిచర్యలు ఇంకా బలముగా మమ్మల్ని అందరినీ వాడుకోమని
పిల్లలందరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వారి పరిచర్యలో తోడుగా ఉండండి, వారు చేస్తున్న పనిపాటల్లో తోడుగా ఉండండి. ప్రభా, ఎవరైతే వ్యాధి బాధలతో శోధింపబడుతున్నారో మీ చిత్తమైతే మీ నీతిని, మీ రాజ్యాన్ని వెదుగుతున్న క్రమంలో వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి బలపరిచి మీ కృపలో నిలబెట్టుకోండి, మీ సేవలో వాడుకోండి. ప్రభా, ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి. ఎవరైతే ప్రభా చీకటి బాధలో అంధకార సంబంధమైన ఆలోచన విధానంలో మ్రగ్గిపోతున్నారో వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల మీద ప్రకాశింపజేసి ప్రభా మా హృదయాలు మీ తట్టు తిప్పుకొని మీకు అనుకూలంగా మార్పు చెందినట్లు సహాయము దయచేయమని, మా అహంకారాన్ని ప్రభా మాలో ఏదైనా ఒకవేళ లోపాన్ని ఉంటే గమనించి పరీక్షించి దాన్ని చంపేసుకుని మీ కుమారుడైన క్రీస్తును గణపరచగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.